నా పేరు బాలాజీ చిరబైన. ఈరోజు టిప్ వచ్చేసి పీడాడ్ఎఫ్ అంటే గతంలో ఆల్రెడీ దీని మీద కోట్ చేయడం జరిగింది. కాకపోతే అప్పుడు ప్రథమ వర్తక స్థావరాలు అనేది చెప్పడం జరిగింది. అంటే పి అంటే పోర్చుగీసు, డి అంటే డచ్, ఏ అంటే ఆంగ్లేయులు, డి అంటే డేన్స్, ఎఫ్ అంటే ఫ్రెంచ్. ఇది భారతదేశానికి వచ్చిన విదేశీ వర్తకుల వరుస క్రమం అండి. ఫస్ట్ ఎవరు వచ్చారు, నెక్స్ట్ ఎవరు వచ్చారు, ఆ తర్వాత అంటే భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చిన విదేశీ వర్తకుల వరుస క్రమాన్ని పేర్చండి అన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. పీడాడ్ఎఫ్ అన్నప్పుడు పైది కోమసూట్రస్ అన్నప్పుడు వాళ్ళ ప్రథమ వర్తక స్థావరాలు ఆల్రెడీ గతంలో వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా కొన్నామా చెప్పండి అని ఉంది కదా. ఇయం ప్రధాన వర్తక స్థావరాలు. కో అంటే కొచ్చిన్, నా అంటే నాగపట్నం, మా అంటే మచిలీపట్నం, సే అంటే సెరంపూర్, పాండి అంటే పాండిచ్చేరి. అంటే పీడాడ్ఎఫ్కు కింద వరుస క్రమం అండి. పోర్చుగీస్కు కొచ్చిను, డచ్చికి నాగపట్నం, ఆంగ్లేయులకు మచిలీపట్నం, డేన్స్కు సెరంపూర్, అదేవిధంగా ఫ్రెంచ్ వాళ్ళకి పాండిచ్చేరి. ఈ క్రిందిది ప్రధాన వర్తక స్థావరం, పైది మాత్రం ప్రథమ వర్తక స్థావరం. ప్రధాన వేరు, ప్రథమ వేరు. ఈ రెండు అంటే జతపరచండి అని అడిగినప్పుడు, లేదా ప్రథమ వర్తక స్థావరాలను జతపరచండి, లేదా ప్రధాన వర్తక స్థావరాలను జతపరచండి అన్నప్పుడు ఇప్పుడు మనం చేస్తున్న షార్ట్ టిప్ ఉపయోగపడుతుంది. చాలామంది వ్యూవర్స్ వచ్చేసి కామెంట్ బాక్స్లో ప్రధాన వర్తక స్థావరాల గురించి కూడా కోడ్ చేయండి అనడంతో గతంలో ఉన్న కోడే ఇది నాకు నా ప్రిపరేషన్లో భాగంగా చేసుకున్నటువంటి కోడ్. ఈ కోడ్ని మీకు అందించడం జరుగుతుంది. కొన్నామా చెప్పండి అనే కోడ్ మాత్రం ప్రధాన వర్తక స్థావరాలకు సంబంధించింది. కోమసూట్రసు అనేది మాత్రం ప్రథమ వర్తక స్థావరాలకు సంబంధించింది. చూడండి, ఒకసారి వీడియోలో చూస్తుంటే కనిపిస్తుంది. పోర్చుగీస్కు పైన ఉన్నవి ప్రథమ వర్తక స్థావరాలు కదా, కొచ్చిను, మచిలీపట్నం, సూరత్, ట్రంకోబారు, సూరత్. ఈ విధంగా క్రింద ఇచ్చినటువంటి ఆర్డర్లో పైన ఆర్డర్లో మీచోలో చూసుకుంటే ప్రథమ వర్తక స్థావరాలు. అదేవిధంగా పీడాడ్ఎఫ్కు కింది వైపు ఉన్నాయి మాత్రం ప్రధాన వర్తక స్థావరాలు. కొచ్చిను, నాగపట్నం, మచిలీపట్నం, సెరంపూర్, పాండిచ్చేరి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ కామెంటు, షేర్, అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ మీరు చేస్తూ మీ మిత్రులతోటి, మీ రిలేటివ్స్ తోటి, ఇంకా మీ అక్క చెల్లెండి ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా చేయిస్తారని ఆశిస్తూ ఉంటా అండి.